జై శ్రీదత్త, జై గురుదత్త. మొగిల్చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్ర. అనాది ఆచారానికి వివరణ సాక్షాత్తు స్వామివారే 35వ రోజున తెలియజేశారు. ఋతుక్రమం అనేది స్త్రీలకు సర్వసాధారణ ప్రక్రియ అని చెప్తూ శ్రీ స్వామివారు తల్లి ఈ ఆచారాలను పెద్దలు ఊరికే పెట్టలేదమ్మా. ప్రతి ఆచారానికి ఒక సహేతుకమైన వివరణ ఉంటుంది. అది చెబుతాను, శ్రద్ధగా వినండి. ఇందాక మీరు అపవిత్రం అన్నారు కదా, అది ఎందువల్ల వచ్చింది? మలమూత్ర విసర్జన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రపరచుకోమని చెప్పినట్లుగా ఈ బహిష్టి సమయంలో కూడా చెడు రక్తం విసర్జించబడుతుంది. కాబట్టి అప్పుడు ఆ స్త్రీకి ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక ఎక్కువ విశ్రాంతి కలగ చేయాలనే ఉద్దేశంతో ఈ ఆచారాన్ని పెట్టారు. అలాగే ఆ సమయంలో దైవ విగ్రహాలు స్పృశించటం, దైవ ఆరాధన గదిలోకి, అదేనమ్మా పూజా గృహంలోకి ప్రవేశించటం నిషేధించారు. ఆ 3 రోజులు పిల్లలకు, భర్తకు దూరంగా ఉండమని కూడా చెప్పారు. ఆ మలినమైన శరీరం దుర్వాసన ఇతరులకు సోకకుండా ఉంటుందని ఆ ఏర్పాట్లు చేశారు. పసిపిల్లలను, దైవాన్ని అపవిత్రం చేయకూడదనే ఆ నియమం పెట్టారు. శిరస్సు ద్వారా, నోటి ద్వారా, చెవి, ముక్కు, కళ్ళ ద్వారా ప్రాణం పోయిందనుకో, అది ఊర్ధ్వలోకాలకు ద్వారా పోయినట్లు. నాభి కింద రంధ్రాల ద్వారా ప్రాణం పోతే అది అధో లోకాల ద్వారా వెళ్ళిందని అర్థం. అమ్మా, ఒక విషయం గుర్తుపెట్టుకో, భగవన్నామోచ్చరణ అనేది అగ్ని లాంటిది. అది నిరంతరం మననం చేసుకుంటూ ఉండాలి. అలా చెయ్యగా ఆ అగ్ని మన మనసుని, శరీరాన్ని పుటం పెట్టిన బంగారంగా మార్చి ఏ మలినము అంటకుండా చేస్తుంది. ఆ భగవన్నామోచ్చరణని ఒక ఉపదేశం, ఒక ప్రదేశం, ఒక బహిష్టు, ఒక అపవిత్రత అనేవి లేవు. అందుచేత సద్గురువులు కోటి జపం, నామకోటి రాయటం లాంటి నియమాలు పెట్టి ఆ భగవంతుడి నామచరణకు ఈ శరీరాన్ని అలవాటు చేయమంటారు. ఇప్పుడు అర్థమైందా తల్లి? నీవు నీ సాధారణ పనులు చూసుకో. నాకు ఆహారం ఎవరి చేతనైనా ఇప్పించు, నేను స్వీకరిస్తాను. నిరంతర నామోచ్చరణ అనే సూర్యుడు వెలుగుతుండగా ఇక అపవిత్రం అనే చీకటి ఎక్కడుందమ్మా? నీ మానసిక జపం నీవు చేసుకుంటూ ఉండు. ఇక పూజ గదిలోకి నీవు ఎలాగో వెళ్ళవు. అందుకోసం నేను మాలకొండ వెళ్ళవలసిన అగత్యం లేదు. శ్రీధర్రావు గారు, మీరు కూడా ఎటువంటి సందేహాలు పెట్టుకోకండి అన్నారు శ్రీ స్వామివారు. వివరణతో ఆ ముగ్గురికి సందేహాలు తొలగిపోయాయి. శ్రీ స్వామివారు కూడా తన బసకు వెళ్ళి ధ్యానం చేసుకోసాగారు. శ్రీ స్వామివారు ధ్యానం చేసుకుంటున్న గది మీద వందలాది రామచిలుకలు వచ్చి వాలాయి. జై శ్రీదత్త, జై గురుదత్త.
ఆ తర్వాత భోగవరపు చిన్న మీరాశెట్టి గారి దంపతులు కూడా వారంలో 3 రోజుల పాటు శ్రీ స్వామివారి ఆశ్రమ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని బాగు చేయించే పనిలో మొగిల్చెర్ల వచ్చి పోతున్నారు. ఆశ్రమ నిర్మాణానికి సరిపడా స్థలం చదును చేయించటం పూర్తి అయిపోయింది. ఆ తర్వాత అది నవంబర్ నెల చివరి రోజులు శ్రీ స్వామివారు మొగిల్చెర్లలోని శ్రీధర్రావు గారింటికి వచ్చి రమారమై 20 రోజులు దాటిపోయాయి. చలి కూడా బాగా పెరిగింది. అంత చలిలోనూ స్వామివారు తెల్లవారుజామున లేచి దిగంబరంగా ఆవరణంలో తిరగటం మానలేదు. వారి ఇంటిలో ఉన్న ప్రతిరోజు ఏదో ఒక ఆధ్యాత్మిక విషయం గురించి ఉపదేశం ఇవ్వటం జరిగిపోతూ ఉన్నది. శ్రీ స్వామివారు బోధ పూర్తి అయిన తర్వాత ప్రభావతి, శ్రీధర్రావు గారు శ్రీ స్వామివారు చెప్పిన విషయాలను గురించి తర్కించుకోవటం అలవాటుగా మారిపోయింది వారి జీవితాలలో. ఆ తర్వాత శ్రీధర్రావు దంపతులు శ్రీ స్వామివారు ఉపదేశాలను శ్రద్ధగా వినటం అలవాటు చేసుకున్నారు. తమ పూర్వపుణ్యం కొద్దీ ఇటువంటి మహానుభావుడు తమ ఇంట్లో అడుగు పెట్టాడని, ఈ మందిర నిర్మాణం పూర్తి అయ్యే వరకు ఇక్కడే బస చేస్తారు కనుక మరిన్ని మహా అద్భుత విషయాలను తెలుసుకొని తరించవచ్చని భావించారు ఆ దంపతులు. కానీ దైవ లీలలు మరోలా ఉంటాయి. శ్రీ స్వామివారు ఆశ్రమ స్థలానికి తరలి వెళ్ళటం గురించి రేపటి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సర్వం దత్తాత్రేయ స్వామి కృపగా మన అందరకు కలిగింది. ఇది అందించినటువంటి పావని నాగేంద్ర ప్రసాద్ గారికి కృతజ్ఞతలు. శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగిల్చెర్ల గ్రామం, లింగసముద్రం, నెల్లూరు జిల్లా. అన్ని వేళలా స్వామివారు ఆలయం తెరిచి ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు స్వామివారి దర్శనాన్ని చేసుకొని మీ యొక్క భక్తి ప్రపత్తులతో స్వామివారికి దగ్గర కాగలరని మనవి.